ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనల్ని ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు. అందును బట్టి దేవునికి స్తోత్రం. ఉదయకాలము దేవుని వాగ్దానం. మొదటి సమయాల గ్రంథము 25వ అధ్యాయము 33వ వచనం. నీకు ఆశీర్వాదము కలుగునుగాక. సో దేవుడు మనల్ని ప్రేమించి దినమంతటి కొరికై ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు. నీకు ఆశీర్వాదము కలుగునుగాక. ఈ మాటలు దావీదు అబిగయల్తో సెలవిచ్చినటువంటి మాటలు అన్నమాట. సో దావీదు అబిగయల్ను అంటే అబిగయల్ దావీదును ఎదుర్కొన్నప్పుడు సో దావీదు ఒక మాట అంటాడు అనమాట, నన్ను ఎదుర్కొంటకే ఇశ్రాయేళ్ల దేవుడు అని చెప్పి ఒక దేవుని యొక్క వాక్యంలో మాటలు రాయబడుతూ వచ్చాయి. అంటే దేవుడే నన్ను ఎదుర్కొనేలా నిన్ను చేస్తూ వచ్చాడు. సో ఆ దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే నాకు ఎదురుపడుటకై నిన్ను పంపిన ఇశ్రాయేలీల దేవుడని యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. నీవు ఆశీర్వాదం నొందుదుగాక. నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదం కలుగునుగాక. సో ఈ మాటలు దావీదు అన్నట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదవగలం. అంటే దావీదు అప్పుడు ప్రజెంట్ తనున్న పరిస్థితి ఎలాంటిదంటే కంప్లీట్గా అంటే అబిగయల్ వాళ్ళ కుటుంబంలో అంటే నాబాలుకు చెందిన మగవారిని అందరినీ కూడా సో వారికి హాని చేయ తలస్తూ వచ్చాడు అనమాట. దావీదు పని వారికి సో అతను ఏదైతే కీడు చేస్తూ నాబాలు అంటే వారి అంటే సో దావీదు చెప్పినటువంటి మాటలు ఎప్పుడైతే వినలేదో సో దాన్ని బట్టి దావీదు కూడా ఆ కుటుంబపు వారి మీద అంటే హాని కలిగించాలన్న తాత్పర్యంతో ఉన్నట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదవగలం. ఆ సమయంలో అబిగయలు సో అంటే ప్రభువుని బట్టి తాను అంటే చాలా యాక్టివ్గా అన్ని చేసుకొని ఆమె దావీదుని ఎదుర్కొన్నట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదవగలం. అందుకే దావీదు అంటాడు, నీకు ఆశీర్వాదం కలుగునుగాక, నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదం కలుగునుగాక. అంటే ఉదయకాలం దేవుడు మనకి జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే మన జీవితంలో మనం ఆశీర్వాదం పొందాలంటే మన బుద్ధిని బట్టి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడని. ఆదికాండం 28వ అధ్యాయము 4వ వచనం చదివినట్లయితే అబ్రహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదమును దయచేయునుగాక. ఈ మాటలు ఇస్సాకు యాకోబుతో సెలవిచ్చినటువంటి మాటలు అనమాట. ఇంకా యాకోబు ఆశీర్వాదాన్ని తన భవిష్యత్ దినాల్లో పొందబోయేటువంటి ఆశీర్వాదం గురించి ఇస్సాకు ఎంత చక్కగా వర్ణిస్తూ వచ్చాడంటే దేవుని యొక్క వాక్యంలో రాయబడుతూ వచ్చింది, సర్వశక్తి గల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనములగునట్లు నీకు సంతానాభివృద్ధి కలగచేసి నిన్ను విస్తరింపచేసి నీవు పరవాసమైన దేశం అనగా దేవుడు అబ్రహామునకు ఇచ్చిన దేశంను నీ స్వాస్థ్యంగా చేసుకున్నట్లు ఆయన నీకు అనగా నీకును నీతో కూడా నీ సంతానమునకును అబ్రహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదంను దయచేయనుగాక అని దీవించి యాకోబును పంపివేశాను. అంటే ఇంకా తను హారాన్ దగ్గర బెతుయేలు ఇంటికి ఇంకా వెళ్ళక ముందే, లాబాను దగ్గర చేరక ముందే సో తాను పొందేటువంటి ఆశీర్వాదాన్ని గురించి ఇస్సాకు ఇక్కడ యాకోబును దీవించినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదవగలం. నిజమే, దేవుడు తన యొక్క భక్తులకు తన పితరులకు ముందుగానే మన యొక్క అంటే జీవితంలో మనం పొందబోయేటువంటి ఆశీర్వాదాన్ని ఇస్సాకు యాకోబునకు తెలియచేసినటువంటి రీతిగా మనం దేవుని యొక్క వాక్యంలో చదువుతాం కదా. దేవుని అంటే తన ప్రవక్తలకు తెలియకుండా ఆయన సంకల్పం తెలియకుండా సో దేవుడు ఏమి చేయనని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. నిజమే, దేవుని యొక్క ఆశీర్వాదం మనం పొందాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మంచి బుద్ధిని మనం కలిగి ఉండాలి. అంతేకాకుండా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆజ్ఞలు సో ఆయన ఏ విధంగా మనం ఉండాలని ఆశిస్తున్నాడో ఆ ప్రకారం మనం జీవిస్తూ వచ్చినప్పుడు దేవుడు తప్పకుండా అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు, యాకోబును ఆశీర్వదించిన దేవుడు, అబిగయలు ఆశీర్వదింపబడినటువంటి రీతిగా సో దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు. కీర్తనలు 45:2 చదివితే కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును. మన దేవుడు మన నిత్యము ఆశీర్వదించేటువంటి దేవుడు అని అంటాడు. ఉదయకాలం నాకు ఆశీర్వాదం లేదని నువ్వు బాధపడుతున్నావా? సో నేను ఉన్న చోటనే మేము ఎలాగున్నామో అలానే ఉన్నాం నేను ఆలోచిస్తున్నావా? కొన్నిసార్లు ఈ నిరుద్యోగ పరిస్థితులు సో ఈ పేదరికం ఎప్పుడు మమ్మల్ని ఇడిచిపోతుందని నువ్వు ఆలోచిస్తున్నావా? ఈ ఆర్థిక ఇబ్బందులతో ఇంకెంతకాలం నేను కష్టపడేదని మీరు భయపడుతూ ఉన్నారా? కొన్నిసార్లు భవిష్యత్తుని గురించి, కొన్నిసార్లు రకరకాల పరిస్థితులను బట్టి మనకున్న పేదరికాన్ని బట్టి ఆలోచిస్తూ ఉంటాం, భయపడుతూ ఉంటాం. కానీ మనం సేవిస్తున్నటువంటి దేవుడు, ఈ సమస్తాన్ని సృజించినటువంటి దేవుడు సో ఆయన ఆశీర్వదిస్తేనే మనము నిత్యము ఆశీర్వదించబడతాం. దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును. ఉదయకాలం
దేవుడు మనల్ని నిత్యము ఆశీర్వదించాలనే కోరుకుంటున్నాడు. దేవుడు మనకు అనుగ్రహించిన ఈ ప్రశస్తమైన వాగ్దానం మన జీవితానికి మనం అన్వయించుకొని ముందు కొనసాగినట్లు ప్రభువు మనందరికీ సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమైన తండ్రి, మీకు వందనాలు. యేసయ్య, మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ ప్రశస్తమైన వాగ్దానాన్ని బట్టి స్తుతిస్తున్నాను ప్రభా. నీకు ఆశీర్వాదం కలుగును గాక అని సెలవిచ్చారు. ఉదయకాలం నిత్య జీవపు మాటలు వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి. మీ ఆశీర్వాదం, మీ క్షేమం, మీ భద్రత మీ ప్రజలకు మీరు అనుగ్రహించి సహాయపడుతూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.